నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కరుణాస్ టేస్టీ ఫుడ్స్ ఛానల్. ఈరోజు రెసిపీ చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. ఎట్లా అంటారా, ఏముందండి, క్యారెట్, క్యాప్సికమ్ అలాగే ఆలు, ఈ మూడింటి కాంబినేషన్తో మనం రోటీలోకైనా చపాతీలోకైనా ఈ కర్రీ చాలా బాగుంటుంది. చాలా ఈజీ కూడా, సింపుల్ ఇంగ్రీడియంట్స్. క్యాప్సికమ్ 2, ఆలు పెద్దది 1, క్యారెట్ తురుము, అలాగే ఒక ఉల్లిపాయ, కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ ఉంటే చాలండి. ఇప్పుడు బాండి స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు మనం 2 లేదంటే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడయ్యాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఈ జీలకర్ర వేసుకున్న తర్వాత ఆనియన్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆనియన్, కరివేపాకు ఈ 2 యాడ్ చేసుకొని ఇవి కొంచెం పచ్చివాసన పోయే వరకు మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఆలు కొంచెం ముక్కలుగా కట్ చేసుకున్నాం కాబట్టి ఇది కొంచెం మగ్గడానికి టైం తీసుకుంటుంది కాబట్టి ఫస్ట్ ఆలు వేసుకుందాం. ఈ ఆలు వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే కొంచెం తొందరగా మగ్గుతుంది. అలాగే మనం ఈ ఆలు కొంచెం వేగిన తర్వాత మనం ఇప్పుడే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. క్యాప్సికము అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేయడం మిస్ అయినట్టుంది. పసుపు కూడా వేసుకొని ఈ 2 కూడా కొంచెం బాగా నూనెలో ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోవాలి. తర్వాత కొంచెం 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి, హై ఫ్లేమ్ అనేది పెట్టకూడదు. ఇది చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. పిల్లలకి ఎప్పుడు ఒకటే కుర్మాలాగా చేస్తున్నా కూడా బోర్ కొట్టేస్తుంది కాబట్టి ఇలా కొత్తగా చేసి పెట్టచ్చు. 3 ఇంగ్రీడియంట్స్ చాలా హెల్దీ కాబట్టి మనం చక్కగా 3 కాంబినేషన్లో కూర చాలా బాగుంటుంది. ఇప్పుడు క్యారెట్ తురుము కూడా మనం వేసేసుకున్నాం. ఇప్పుడు ఇది కూడా బాగా ఫ్రై చేసుకొని కొంచెం ఇవి మగ్గలేదు, ఇంకొంచెం ఉడకాలి అనే డౌట్ ఉంటే కనుక కొంచెం నీళ్ళు, ఒక హాఫ్ టీ గ్లాసులో సగం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని కొంచెం మగ్గనివ్వాలన్నమాట. మూత పెట్టేసుకొని 2 నిమిషాలు మూత పెట్టేస్తే చక్కగా కుక్ అయిపోతుంది. అలా కుక్ అయిపోయిన తర్వాత మనకి ఇక సరిపడా కారం వేసుకుంటే అంతేనండి, కూర చక్కగా రెడీ అయిపోతుంది. ఈ కారం వేసుకున్న తర్వాత 2 నిమిషాలు కొంచెం స్టవ్ పైన లో ఫ్లేమ్లోనే బాగా కలిపితే చక్కగా క్యారెట్, క్యాప్సికమ్ అలాగే ఆలు 3 కాంబినేషన్తో వచ్చిన కర్రీ చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. చపాతీలోకి కానీ రోటీకైనా బాగుంటుంది, అన్నంలో కూడా బాగానే ఉంటుంది. అంతేనండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో హెల్దీ అండ్ టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేయాలి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో హెల్దీగా, టేస్టీగా, ఈజీ వేలో ఎలా కుక్ చేయాలో మనం నేర్చుకోబోతున్నాం. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు